ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 2 and verse 7. నీ చేతు పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. For the Lord thy God hath blessed thee in all thy works of thy hand. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, దేవుని యొక్క ఆశీర్వాదము మనము మన జీవితాల్లో మన కుటుంబాల్లో చూడాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాట వినాలి, విధేయత చూపెట్టాలి. పిల్లరా, ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. అప్పటికే చాలామంది మరి ఆ యొక్క అరణ్యంలో పుట్టుంటారు. వారికి దేవుడు ఎలాంటి కార్యం చేశారో చెప్తున్నారు. దానికి తోడుగా వారందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనం చేస్తున్న పనుల్లో ఆశీర్వాదం చూడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. లేకపోయినట్లయితే ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం మన జీవితంలో చూడలేమండి. ఒకసారి యేసు ప్రభువారు మరి జాలరులు పేతురు యోహానులు వెళ్ళినప్పుడు మరి పేతురు ఎంతో కష్టపడతాడు, రాత్రంతా కష్టపడతాడు, ఏమాత్రం దొరకదు. పిల్లరా, ఎంతో నేర్పరి ఎంతో జ్ఞానం గలవాడు చేపలు పడడంలో పేతురు, కానీ ఏమాత్రం దొరకలేదు, ఆశీర్వాదం చూడలేదు. అయితే యేసు ప్రభువారు అంటారు, తీసుకువెళ్ళి లోతులోనికి ఇప్పుడు వల వేయమన్నప్పుడు పిల్లరా నీ యొక్క మాటను బట్టి వల వేస్తున్నానని పేతురు అన్నప్పుడు పిల్లలు విస్తారముగా పట్టినట్లు మనం చూస్తున్నాం. ఎలాంటి ఆశీర్వాదం అండి! దేవుని మాట వింటే, దేవుడు మనతో ఉంటే, మన జీవితాల్లో ఉంటే ఆశీర్వాదమే. ఏమిటి ఆశీర్వాదం అంటే మన జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇలాంటి సమాధానము, సంతోషము యేసు ప్రభువారు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటే ఉంటుంది అనే సత్యాన్ని గుర్తించి పిల్లరా ఆయన మాట విని లోబడినట్లయితే గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు అపారమైన ప్రేమ నా పట్ల మా పట్ల ఉంది కాబట్టి భూమి మీద ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి మీకు వందనాలు నాయనా. మీ మాట వింటే, లోబడితే ఎలాంటి మేలు, ఆశీర్వాదము. ప్రభువా, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, దేవుడి మాట మీరు వింటే దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీతో ఉంటే మీరు ఏ చేసినా ఆశీర్వాదం చూస్తారని. అవునాయన, మా జీవితాల్లో కూడా ఈ యొక్క గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఈయన మాట మేము వింటే మేము మా కుటుంబాలు ఆశీర్వాదం చూస్తాం. అందుకంటే ముఖ్యంగా ప్రభువా సమృద్ధి కలిగినటువంటి జీవితం కలిగి లోకంలో జీవిస్తాం. పరలోక సంబంధమైనటువంటి ఆనందంతో మేము ఉంటాం. ప్రభువా, ఇలాంటి గొప్ప సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయమని, ఆశీర్వదించమని, చేసే పనులన్నిటిలో కూడా జయమిమ్మని, మీ కృపను మాతో ఉంచి నడిపిస్తారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.